తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో విజయన్ గారిని మోదీకి సంబంధించిన శిష్యుడిగా, మోడీ బీ టీమ్‌గా వర్ణిస్తూ వచ్చారు. మీరు కామెంట్ చేస్తారా? అంటే ఇక రేవంత్ రెడ్డి మరి మీ పార్ట్నర్ ఇక్కడ. మా పార్ట్నరేం కాదు. మేము ఇక్కడ అసలు దేశంలోనే ఇండియా అలయన్స్లో ఉన్నాం కదా. సిపిఎం అందరం కూడా అలయన్సే. వాళ్ళు ఇక్కడ పార్ట్నర్ ఏం లేదు. వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో వాళ్ళు మాతో ఒకసారి కలవలే. కేవలం ఎన్నికల పొత్తే. అది అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు ఉన్నింది. కాదు, ఖచ్చితంగా మేము భాగస్వామి కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నంబర్ 2, ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే. చాలా చోట్ల మాతో కలవలే. ఈవెన్ ఇంత మాకు బలమున్న చోట్ల కూడా వాళ్ళు మాతో కలవలే. ఉదాహరణకి మీకు తెలుసు, మీరు ఖమ్మం జిల్లా వారు కాబట్టి, కొత్తగూడెంలో ఏదులాపురం మున్సిపాలిటీలో అక్కడ కూడా వాళ్ళు మాతో సర్దుబాటు చేసుకోవాలి. వాళ్ళతో పోటీ పడే మేము ఇప్పుడు అక్కడ కార్పొరేషన్ గెలిచాం. మేము 23 సీట్లు గెలిచాం, వాళ్ళు 22 గెలిచారు. తర్వాత వాళ్ళు కూడా మేయర్కి సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ కూడా మేయర్కి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు అన్నారు. అన్న తర్వాత వారు కూడా చేశారు. ఇప్పుడు ఈరోజు కేతనపల్లిలో జరిగింది. అక్కడ కాంగ్రెస్ మాతో సర్దుబాటు చేసుకోలే, టీఆర్ఎస్ మా వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. మెజారిటీ టీఆర్ఎస్ సిపిఐకి వచ్చింది. వస్తే అసలు చైర్మన్ కానికుండా 4 సార్లు అడ్డుపడ్డారు, పోలీసులు పెట్టారు, కిడ్నాపులు చేశారు. ఇవాళ అల్టిమేట్గా ఎలక్షన్ జరిగింది. టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ సిపిఐ గెలిచింది. కాబట్టి ఏమంటే ఈ రేవంత్ రెడ్డి కేరళలో ఏం మాట్లాడినా అంటే వాళ్ళు ఏదో రాసిచ్చింటే మాట్లాడారని నేను అనుకుంటాను. అంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలు తెలియవని కాదు, కానీ రాజకీయాలు బాగా బుర్ర ఉన్నవాడే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు అవి ఏ రకంగా కూడా రాజకీయంగానూ కరెక్ట్ కాదు. తర్వాత తెలంగాణ గురించి ఆయన ఏదైతే మాట్లాడినాడో, తెలంగాణ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కేరళ గురించి కూడా తెలుసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ మేము గర్వంగా చెప్తాం. అంటే ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ ఏముంటుంది అన్నది అంత నిమిత్తం లేకుండా ప్రోగ్రెసివ్ స్టేట్ తెలంగాణ, కేరళ నో డౌట్. అంటే అసలు 100% నీకు ఇండియాలో మాల్ న్యూట్రిషన్తో పిల్లలు చనిపోతే వాటిలో తీసుకునే కూడా లిటరసీ రేట్లో 100% లిటరసీ ఏకైక రాష్ట్రం కేరళ. నీవెక్కడున్నావో నీకే తెలుసు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈవెన్ డిగ్రీ వరకు కూడా ఉచిత విద్య ఇచ్చారు. తర్వాత ల్యాండ్ సీలింగ్ అమలు చేసే దాంట్లో మొత్తం భారతదేశంలోనే కేరళ, వెస్ట్ బెంగాల్లోనే 100% అయ్యింది. ఇక ఇటీవల కాలంలో ఇంకా గర్వంగా చెప్పొచ్చు, మొన్న వారు November 1 నాడు అసెంబ్లీలోనే డిక్లేర్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ తెచ్చి ఎవరైతే అత్యంత దుర్భర దారిద్ర్యంతో ఉన్నారో ఆ దుర్భర దారిద్ర్యాన్ని తొలగించడానికి అన్ని రకాల వాళ్ళు చర్యలు చేపట్టారు. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు, ఉంటే మా దగ్గర తీసుకొని రండి అంటున్నారు. నీవు ఏమని పోయి ఛాలెంజ్ చేస్తావు? నువ్వు పోయి ఆడపోయి ఏం చెప్పుకుంటావు? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము అన్నీ ఇట్లాంటివి చెప్పుకుంటావు. నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనో బేసిక్ ఇష్యూస్ని వాళ్ళు పరిష్కారం చేశామని చెప్తున్నారు. ఈవెన్ కరప్షన్ చెప్పకూడదు, ఏమంటే రేవంత్ రెడ్డి వింటే చెప్పాలనిపిస్తుంది. డెఫినెట్ వినాలి. అసలు సార్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం పోతే తాలూకా ఆఫీస్లో 50,000 రూపాయలు లంచం అడిగారంటే, అదే నేను క్యాస్ట్ సర్టిఫికేట్కి ఇట్లాంటివి పోతా అంటే దానికి 500, 1000 రూపాయలు లంచాలు అడిగేవారు, ఇస్తా అంటారు. అది మనం కూడా విన్నాం కూడా. అరే 50,000 రూపాయలు అడిగారంటే లంచం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ తెలంగాణలో జరిగే లంచాల గురించి నాకంటే బాగా టీఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు ఈయన పోయి కేరళలో మాట్లాడతాడు. కేరళలో అతి తక్కువ కరప్షన్ ఎవరిబడి నోస్ ఇట్. అంటే నేను అది ఏదో కమ్యూనిస్టులకే దాన్ని అంతా ఆ క్రెడిట్ అంతా నేనేం ఆపాదించదలుచుకోలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా అక్కడ లెస్ కరప్షన్, అంటే కంపారిటివ్లీ అసలే లేదని కాదు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేరళలో ఏ గవర్నమెంట్ ఉన్నది, ఇంకా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత నేను రేవంత్ రెడ్డి కాబట్టి చెప్తాను, అసలు రేవంత్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలే సరిగ్గా కలవలేకపోతారు. ఎవరికి వాళ్ళకి సరిగ్గా టైం ఇచ్చేది ఉండదు, కలిసేది ఉండదు. నీకు అదే కేరళలో ముఖ్యమంత్రిని ఈవెన్ ఆఫీసర్లు కూడా, అక్కడ పనిచేసిన ఆఫీసర్లే చెప్పారు నాతో, ఒక ఆటో డ్రైవర్ కలవాలనుకుంటే కూడా కలవగలుగుతాడు.
కాబట్టి ఏమంటే అసలు కేరళకి మన తెలంగాణకి సంబంధమే లే. నిన్న రేవంత్ రెడ్డి పోయి వచ్చాడా, మళ్ళీ ఈరోజు పోయి బట్టి విక్రమార్క ఈయన కంటే ఇంకా వివరంగా చదువుతున్నాడు అన్నీ ఆడ అవును, అవును. కేరళలో. ఉమ్, మీరు ఏం చదివినా ఉమ్, మీరు ఏనాటికి కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ సాటి రారు. సో ఇప్పుడు మీ పైన విమర్శ చేశారు అక్కడ అని కాకుండా తెలంగాణలో ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది 2.5 ఇయర్స్లో? యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీకి సంబంధించిన యాక్టివ్ కార్యక్రమంలో ఉన్నారు. అంటే ఈ విషయంలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని చెప్తా. ఆ తేడా లేని అంశం ఏమంటే ఉమ్, వీళ్ళు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి అలివిగాని వాగ్దానాలు చేశారు. ఉమ్, బోత్ అక్కడ ఇక్కడ. ఉమ్. వీళ్ళు వాగ్దానాలు చేసేటప్పుడు వీళ్ళకి కూడా తెలిసే అమలు ఇన్ని వాగ్దానాలు అమలు చేయలేమని, అయినా చేశారు. ఎందుకు? ఎట్లయినా సరే కుర్చీ ఎక్కి కూర్చోవాలని. ఉమ్, ఇప్పుడు అమలు చేయాలి. అమలు చేయాలన్నప్పుడు నీకు అన్ని నిధులు ఉండవు కదా. ఉమ్, నిధులు బడ్జెట్ అనుమతించదు కదా. ఉమ్, ఎందుకంటే బడ్జెట్లో నువ్వు అనివార్యంగా ఖర్చు చేయాల్సినవి ఉంటాయి. జీతాలు, పెన్షన్స్, తర్వాత రోజువారీ ఖర్చులు, డిఫాల్ట్గా చేయాలి. అవి నువ్వు ఎవరు ఆపలేరు. అప్పులు, కాబట్టి నీ దగ్గర ఆ అప్పులకు వడ్డీలు ఉమ్, అవన్నీ పోతే నీకు ఎంత మిగులుతుంది? ఉమ్, నీవు ఇచ్చిన వాగ్దానాలన్నీ, ఉమ్, ఈ వాగ్దానాలన్నీ ఏ రకంగా అమలు చేస్తావు? ఓకే. కాబట్టి ఏమంటే నువ్వు దానికి చెప్తావు మేము అన్ని చేశామని. ఇప్పుడు అది రెండోది, మీరు కాదు ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేరు. 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 చేయడానికి నీ బడ్జెట్ అనుమతించదు. ఇంట్లో అది ఇది ఇప్పుడు నేను ఏదో మనకి రాజకీయంగా సరిపోదు కాబట్టి చెప్పలేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇన్ని వాగ్దానాలు చేయలే, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలే అమలు చేయలేకపోతున్నాడు. ఆకర్షణీయమైన కొత్త హామీలు ఏమి ఇవ్వాల, బట్ అయినా కూడా చేయలేకపోతున్నాడు. బిల్లుతో పోలిసి ఆయన 1/4 కూడా ఇచ్చిండు వాగ్దానాలు, అవును. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలే ఆయన అమలు చేయలేకపోతా ఉంటే మీరు ఇన్ని వాగ్దానాలు చెప్పి అవి మీరు ఎట్లా చేయగలరు? సో ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ వాగ్దానాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? అలా ఆ వాగ్దానాలు అమలు చేయగలడని నేనైతే నమ్మడంలే. చేయలే. 2.5 years అయిపోయింది. 2.5 years అయితే చేయలేదు, దాని మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ఎన్ని చెప్పాడు ఆయన. తులం బంగారు ఇస్తానన్నాడు, అవును. మహిళలందరికీ 2,500 ఇస్తానన్నాడు, 4,000 యువ వికాసం అని 5 లక్షలు ఇస్తానన్నాడు, పెన్షన్ 4,116 ఇస్తానన్నాడు, ఉద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నాడు. తర్వాత ఎన్ని అలివిగాని వాగ్దానాలు. తర్వాత టెనెంట్ ఫార్మర్స్కి వాళ్ళకి 15,000 ఇస్తానన్నాడు, అగ్రికల్చర్ లేబర్కి 12,000 ఇస్తానన్నాడు. ఇది కాలేదు. సాధ్యం కాదని నేనంటాను. ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి చేయలేదని నేను అట్లాను. ప్రభుత్వంగా సాధ్యం కాని హామీలు ఇచ్చారు అనేది పాయింట్. అలివిగాని వాగ్దానాలు ఇచ్చి అధికారాన్ని చేతబట్టి ఇప్పుడు మేము చేస్తామని మీరు చెప్తూ పోవాల్సిందే తప్పితే చేయలేరు అని నేను అంటా. ఇంత చేయాలంటే మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, అంత బడ్జెట్ అనుమతించదు కదా. 2 రాష్ట్రాల బడ్జెట్ కావాలి దానికి. 2 రాష్ట్రాల బడ్జెట్ కూడా తక్కువ వస్తుంది. తెలంగాణకు తక్కువ వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువే. యాక్చువల్ చెప్పాలంటే మొన్న 3,24,000 కోట్లు ఏదో అన్నారు. నిజానికి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చినప్పుడు ఇప్పుడు మరి తెలంగాణ బడ్జెట్ చాలా పెద్ద బడ్జెటే. ఈవెన్ దెన్ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు దానికంటే 4 ఎక్కువ ఇచ్చినాయి కాబట్టి అవి అమలు అసాధ్యం. ఓకే. సో కంఫర్టబుల్గానే ఉంది సిపిఐ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో? మాకు కంఫర్టబుల్ ఏముంది, మేము ప్రజల తరఫున ఉంటాం, ప్రజల తరఫున మాట్లాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం. కొత్త విషయం చెప్పారు, ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కలిసి పోటీ చేసే 100% భాగస్వామి కాదు. భవిష్యత్తు ఇట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. భవిష్యత్తులో కలిసి పోటీ చేసే తరహా వాతావరణం ఉందా ఇప్పుడు రాజకీయాల్లో? తప్పకుండా ఉంటుంది. మేమంతా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నాము, బీజేపీకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారు కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఒక కేరళ రాష్ట్రంలోనే ఇవాళ కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఎలక్షన్ జరుగుతూ ఉండేది, మిగతా రాష్ట్రాల్లో జరగడం లేదు కదా అట్లా. ఈవెన్ తమిళనాడులో కూడా డిఎంకేతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే అందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఏమంటే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఒక మాట ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు, కానీ వాళ్ళు కదా కేంద్రంలో అధికారంలో రావాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక మాట మాట్లాడి క్లోజ్ చేద్దాం. కమ్యూనిస్ట్ పార్టీలు మీరు మొన్నే ఖమ్మంలో సిపిఐ 100వ వార్షికోత్సవం శతాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పేదవాళ్ళ గుడిసెల పైనకి బుల్డోజర్లు పోయి రాత్రికి మొత్తం గుడిసెలన్నీ కూల్చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు జెండాలు కనపడలేదు ఎందుకు అక్కడ?
లే అక్కడ లోకల్ మేము కూడా దాని గురించి మళ్ళీ చర్చించుకున్నాం. చర్చించుకొని వెంటనే స్పందించి ఉండాల్సిందని చెప్పి అన్నాము. తర్వాత మా ఎమ్మెల్యే సాంబశివరావు గారు దానిపైన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారు. ప్రభుత్వం కూడా స్పందించింది. తర్వాత 3 మంత్రులు పోయి అక్కడ వాళ్ళకి పట్టాలు కూడా పంపిణీ చేశారు. అది మీరు అన్నట్లుగా వెంటనే స్పందించి ఉండాల్సింది. ఖమ్మం లాంటి జిల్లాలో గుడిసెలను కూల్చే ఖమ్మం జిల్లానే కాదు, ఏ జిల్లా అయినా సరే. ఖమ్మంలో ఆ గుడిసెలు కూల్చే సాహసం 400-500 గుడిసెలు కూల్చే సాహసం ప్రభుత్వం చేసిందంటే ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్. ఖమ్మం జిల్లా అని కాదు, ఎక్కడ చేసినా తప్పే. దాన్ని తప్పకుండా reaction. ఈవెన్ పినరయి విజయన్ కూడా రియాక్ట్ అయ్యాడు. అవును, పినరయి విజయన్ గారు ఈ రోజు కూడా ఇచ్చాడు ఆయన. మూసీ దగ్గర నీవు మాకు చెప్పడానికి కాదు వచ్చిండేది. బుల్డోజర్లతో పేదల గుడిసెల పైకి వెళ్తున్నాం పినరయి విజయన్కి అర్థమైంది. ఖమ్మం జిల్లాలో ఉండే కమ్యూనిస్టులకి లేట్గా అర్థమైందంట. ఓకే, దానిపైన మేము కూడా మా పార్టీ మీటింగ్లో చర్చించుకున్నాం. చర్చించుకొని వెంటనే స్పందించి ఉండాల్సింది అన్నాం. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా పోయారు, ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు. వారికి న్యాయం జరుగుతున్నంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.